ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ పోరాట సమితి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మదకృష్ణ మాదిగారి నాయకత్వం జై మాదిగా మదకృష్ణ మాదిగారి నాయకత్వం జై మాదిగా జై మాదిగా సాధించాం 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 జై మాదిగా జై మాదిగా జై మా సాధించాం 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 మందాక్ష మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అభినవ అంబేద్కర్ పద్మశ్రీ మందాక్ష మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ మాది ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ మాది ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ సాధించాం సాధించాం వర్గీకరణ సాధించాం 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 జై మాదిగా 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 మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా సాధించాం 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 అమరుల త్యాగాలు అమరుల త్యాగాలు అమరుల త్యాగాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు వర్గీకరణ జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మాసిపేటల మండలం తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలకు అత్తంగా మనకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే అన్నకు మేము ఈరోజు మల్లకృష్ణ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మాసేపేట మండలి నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా అన్నకు పాలాభిషేకం చేశాము. మళ్ళీ మిఠాయిలు పంచాము. పటాకులతో అంగరంగ వైభవంగా అన్నకు పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషంగా మాకు కూడా రేవంత్ రెడ్డి గారు మనకు సమాధి గారి నాయకత్వంలో సుదీర్ఘ ఉద్యమం సుమారు 30 సంవత్సరాల నుంచి మరి మాది ఉప కులాలకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల నష్టం జరిగిందని 59 కులాలకు సమన్యాయం సామాజిక న్యాయం కావాలనే ప్రధాన డిమాండ్ తోటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందాక్ష మాదిగ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రాజ్యాంగంలో మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల పేరు మీద పెట్టినటువంటి ఎస్సీల రిజర్వేషన్లు 15% ఉంటే 15% 59 కులాలకు సమానంగా పంపిణీ జరిగినప్పుడు అసమానతలు అణిచివేత మరి అదేవిధంగా పేదరికం మాకు మిగిలింది కాబట్టి 58 కులాలు మరి అభివృద్ధికి నోచుకోలేదు. ఒకే ఒక కులము అభివృద్ధి అయిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుగుడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంస్థ పురుడు పోసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా 30 సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో అనేక రకాల అణిచివేతలు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, మరి ప్రభుత్వాల అణిచివేత ధోరణిని ఎదురు చిక్కుల కాడ ఎంఆర్పిఎస్ సైన్యం మరి వెనుకడుగు వేయకుండా
30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ ఏ పిలిపిస్తే ఆ పిలుపుని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన లోపలనే గంట సేపట్లోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వర్గీకరణ అమలు చేసే రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి మరి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ క్రమంలోనే జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మరి ఎస్సీలను 59 కులాలను 3 గ్రూపులుగా విభజించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలకు మాదిగ కులాలకు మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి శాసనసభ ఆమోదించడం కాకుండా ఈరోజు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండకుండా దాన్ని తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే వచ్చేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో రాజకీయ నోటిఫికేషన్లో ఒక్కటేమిటి మాకు రావాల్సిన ప్రతి అంశంలోనూ మరి రాష్ట్ర ప్రభుత్వము క్రియాశీలకంగా వ్యవహరించి ఎస్సీల మరి వర్గీకరణ అమలయ్యే విధంగా మాదిగ ఉప కులాలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మందకృష్ణ మాదిగ సుదీర్ఘ ఉద్యమంలో తన జీవితాన్ని కోల్పోయి తన యవ్వనాన్ని కోల్పోయి తన కుటుంబానికి దూరమై ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న అణిచివేతలు ఎదురైన ప్రభుత్వాలు అక్రమంగా నిర్బంధించిన ఎప్పుడు కూడా వెనుకడి వేయకుండా మనమ తిప్పకుండా సుదీర్ఘ పోరాటంలో నిలబడ్డ మహనీయుడు మా అన్న మంత్రశ్రీ మందకృష్ణ మాదిగ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఒక్కవారి ధైర్యంతో మాదిగ జాతికి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ సమాజంలో అట్టడి వర్గాలకు ఎవరైనా నాయకుడు ఉన్నట్టు ముందుగా గుర్తుకొచ్చేది ఎవరో మందకృష్ణ మాదిగ నాగారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అన్నగారి ప్రెస్ మీట్ తర్వాత భవిష్యత్ ఉద్యమానికి కూడా అన్నగారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా ముందుకు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ఆందోళన కార్యక్రమంలో మాసాయిపేట నూతన మండల కమిటీ మరి కృషి తీవ్రంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నూతన మండల కమిటీ నాయకత్వంలో దీక్షలు కొనసాగినా ఉన్నాయి. ఈ విజయంలో మాసాయిపేట మండల నూతన కమిటీ నాయకత్వం కూడా మరి విజయవంతంగా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా మరవని పాత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన మాసాయిపేట మండల కమిటీకి సామర్థ్యంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్ ఉద్యమంలో కూడా మీ పాత్ర ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం అదేవిధంగా వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినందుకు పటాకులు కాల్చుతూ స్వీటు పంపిణీ కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్తో పాటు అనుబంధ సంఘాలు మాదిగ విద్యార్థి సంఘం, మాదిగ జనరేషన్ సంఘం మరి అనేక అనుబంధ సంఘాలు కూడా పాల్గొన్నాయి. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ.